పూర్వం స్వాతంత్రోద్యమంలో సంఘటిత స్ఫూర్తిని చాటుతూ బలగంగా తెరతెలకు పూణేలో ప్రారంభించిన వినాయక ఉత్సవాలు కీలక భూమికగా మారాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. సాంప్రదాయంగా విస్తరించిన నేపథ్యంలో సామాజిక దృక్పథంతో వేడుకలు సాగాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. ఇక నెల్లూరులో 4 రోజుల పర్యటనలో వెంకయ్యనాయుడు శివాజీ సెంటర్ వినాయక ప్రతిమను దర్శించి పూజలలో పాల్గొని గణనాథునికి స్వయంగా హారతిని సమర్పించారు. వెంకయ్యనాయుడుకు వినాయక ఉత్సవ నిర్వహణ మండలి సభ్యులు స్వాగత ద్వారం నుంచి ఆహ్వానం పలికారు. ఇక అక్కడి నుంచి వినాయక ప్రతిమల వరకు కూడా వారితో కలిసి గణనాథునికి జయజయలు పలుకుతూ కాలినడకను సాగించారు. నిర్వహణలో పాశ్చాత్య పోకడలకు ఆస్కారం లేకుండా సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ వేడుకలను కొనసాగించాలని వెంకయ్యనాయుడు నిర్వాహకులకు సూచించారు. చాలా సంవత్సరాల నుంచి గణేష్ ప్రతిమ ఇక్కడ ఆవిష్కరించడం, తద్వారా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన, దైవ చింతన, సద్బుద్ధి, సదాశయం, సత్ప్రవర్తన, సన్మార్గంలో అందరూ నడిచేటట్టుగా మన మార్గ మధ్యంలో ఉన్న విఘ్నాలు తొలగించాలని మనం విఘ్నేశ్వరుని ఎప్పుడూ ప్రార్థించుకుంటూ ఉంటాం. ఇవాళ భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక శక్తివంతమైన దేశంగా ముందుకు వెళుతూ ఉంది. దాన్ని చూసి ఓర్వలేని కొన్ని దేశాలు మన దేశం పైన, మన సంస్కృతి పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కొన్ని రకాలైన ఆటంకాలు కలిగిస్తున్నారు. ఆ ఆటంకాలన్నీ తొలగిపోవాలని, భారత్ శక్తివంతమైన దేశంగా ప్రపంచానికి తలమానికంగా నిలబడాలని, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పండి.